పట్టేటట్టుగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు బాంబు అయితే నరుకుందాము. సంకర ఉందా చిన్నది చూడు, మరీ పొడుగుదొద్దు. ఏది నరుకుదాం రా, అది నరకదామా? ఓకే, అదైతే మనం నరుకుందాం ఇప్పుడు. బాగా నరుకుతావా? నరికి అయిపోయిందా? బా లాగడానికి మాత్రం కష్టంగా ఉంటుంది కదా. చూడు నీ మీదకైనా వచ్చేస్తుంది. మనమైతే బాంబు నరికేసి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మనమైతే పీతలు పట్టడానికి గడ్డకు వచ్చాము. ఇప్పుడైతే మనం పీతలు పడదాము. మనం పీతలు పట్టే పద్ధతి మీకు తెలిసే ఉంటుంది, మేమైతే ఏ విధంగా పడతాం అనేది. ఎందుకంటే చాలా వీడియోలు మీకు చూపించడం జరిగింది, ఇవాళ కూడా చూపిస్తాము. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే చాలా క్రేజిబుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఓకే ఆలోపు మనమైతే పీతలు చేపలు పట్టుకుందాం. అక్కడ వల వేసిన తర్వాత అయితే ఇలాంటి గడ్డలు ఉంటాయి కదా, ఇలాంటి గడ్డలకి అయితే ఇలా కదుపుకుంటూ వెళ్ళాలి. అప్పుడు చేపలు పీతలు ఏమైనా ఉంటే ఆ వల దగ్గర వెళ్తాయి అన్నమాట. చూసారా, ఇలా అయితే నీట్ గా కదుపుకుని వెళ్ళాలి అన్నమాట. చేపలున్నా వెళ్తాయండి. చూసారా, చిన్న చిన్న చేపలు పడ్డాయి. ఇలాగనమాట. ఈ విధంగా చేస్తామనుకో ఇలా చేపలు పడుతుంటారు. చూసారండి, చాలా పెద్దది అనమాట. ఈ దవడ ఉంటుందా, ఈ దవడలో చేయి పెట్టకూడదు, గట్టిగా పడుతుంది ఇక్కడైతే, అందుకే ఇక్కడ పెట్టకూడదు. ఇక్కడైతే కాస్త పర్లేదు, ఎందుకంటే గేప్ ఉంది కావున. చూసారా ఎంత గేప్ ఉంది కావున కాస్త సరిగ్గా నొక్కదు అనమాట. ఈ చిన్న దడలు అయితే గట్టిగా నొక్కేస్తుంది అనమాట. ఇంకా పడదాం ఇలాంటివి. ఓకేనా? చూసారండి, ఈ రాయి అయితే భలే ఉంది. ఎవరు తయారు చేశారో ఇలా ఉంది, అసలు అర్థం కావట్లేదు. వడ సేమ్ వడలానే ఉంది. కనకాజా ఇలా చూస్తే ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. ఇంకా కెమెరామెన్ ఇంకా కనిపిస్తున్నాడు. ఓకే, పట్టుకుందాం, పనికి వస్తుంది. పైకి వెళ్ళిపోదామా? పట్టుకున్న చేపలు ఇది ఇంత పట్టుకున్నాము, చాలా తక్కువ పట్టుకున్నాము ఈరోజు అయితే. ఇది శుభ్రంగా తీసుకున్న తర్వాత అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు తీద్దాము. మనం ఎలా తీస్తాం అనేది చూపిస్తాను, చూడండి. శుభ్రంగా అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనమైతే చేసుకుంటున్నాము. ఏమో మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో తెలీదు. మేమైతే గడ్డ పక్కన ఉన్నాం కావున మాకైతే సౌండ్ వినిపించట్లేదు. చూసారండి, తీసిన తర్వాత అయితే ఇదిగో మాకు పీతలు అయితే ఇంత వచ్చింది. వీటికి అయితే మనము పెద్ద దానికైతే మనము చిన్నగా కొడదాము, ఎందుకంటే మెత్త కావాలి కదా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లైట్గా సిదిగేటట్టు అయితే మనం కొట్టుకోవాలి. అలా కొట్టేమనుకో చాలా బాగుంటుంది. అంటే ఇది కొంచెం మెత్తబడాలన్నమాట. ఇది కొంచెం మెత్తబడితే బాగుంటుంది. ఈ విధంగా అయితే కొట్టాలండి. కొట్టిన తర్వాత వీటికైతే మనం పక్కన ఉంచుకుందాం ఇప్పుడు. ఓకే అండి, మనం వీటికైతే సిద్ధ కొట్టుకుందాం ఇప్పుడు. చూసారా, ఇదిగో మా బావ అయితే ఇక్కడ కొవ్వు తీస్తున్నాడు. మొత్తానికి అయితే కొవ్వు తీస్తున్నాడు. చూసారు కదా ఏ విధంగా తీస్తున్నాడు. ఈ విధంగా బాగుంటుంది అనమాట, టేస్ట్ వస్తుంది. ఈ విధంగా సిద్ధ కొట్టుకున్నాము. ఓకే, వీటిని అయితే మనం పక్కన ఉంచేసుకుందాము. ఏ విధంగా చేస్తామనేది చూపిస్తాను, చూడండి. సరే అండి, మనం ప్రిపేర్ చేసుకున్న చేపల పీతలు అయితే ఇదిగో మనము ఒక దగ్గర పెట్టుకున్నాము. ఇప్పుడు వీటికైతే కారం సాల్ట్ మొత్తము వేసి బాగా కలుపుకోవాలి. పీతలకు అది కూడా వేసాం. చూసారా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అయితే వేస్తున్నాము. బాగా పట్టేటట్టుగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, శీతకారం అయితే మీకు ఎలా కనిపిస్తుంది, ఇది కారం కాదనమాట. మనం శీతకారం ప్రిపేర్ చేసుకున్నాం. ఇది అంటే ఎలా ఉంటుందో నోరైతే నాకు ముందు ఊరిపోతుంది ఉడకకుండానే. ఉడికినప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. ఇట్లా ఉంటుంది కదండి, అది మొత్తం అయితే క్లీనింగ్ చేసుకోవాలి. మామూలు అయితే క్లీనింగ్ చేస్తున్నారు. చేసుకున్న తర్వాత అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి కదండి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనము ఒక 5-6 నిమిషాలు అయితే ఆకు వేసి అయితే మనం ఉంచమండి. అలా ఉంచితేనే మనకు బాగుంటుంది అనమాట. మసాలాలు బాగా పడుతుంది. ఓకే, మనం బాంబులు అయితే వేసుకుందాము. వేసారా, మనం ఏ విధంగా వేస్తున్నాము ఈ విధంగా అయితే వేసుకోవాలి. బాంబులో ఈ విధంగా నీట్గా వేసుకోవాలి. వేసుకుంటేనే బాగుంటుంది. సరిపోద్ది బా, ఎక్కువ అయిపోద్ది. సరిపోద్ది బా, సరిపోద్ది. ఎందుకంటే ఆకు పెట్టాలి కదా బా.
ఇంకొక బాంబులు ఇప్పుడు వేసుకుందాము. చూసారా బాంబు ఎలా ఉంది, ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం వేసుకుందాం ఓకేనా. ఈ విధంగా అయితే నీట్గా వేసుకోవాలి. బాంబులో పీతలు అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం వేసేరా బా, సరిపోద్దులే. ఆ గ్రేవీ వేసేరా బా కదా బా, గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఈ 3 దాంట్లో అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. వీటికైతే మనం మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. ఈ బాంబులో ఇప్పుడు మనం ఆకులు వేసుకుందామండి. ఆకు అయితే చూసారా మనం ఏ విధంగా చేస్తాము బా, చూడు గట్టిగా ఉండాలి. గట్టిగా అయిందా? ఇంకొక దాంట్లో ఆకు మాత్రం అవదురా. ఆకు అవదా? ఇంక తీసుకొద్దాము, ఇక్కడే కదా మనకు దొరకదేటి. ఇదిగో ఆకునైతే ఈ విధంగా మడుచుకోవాలి. ఇలా మడిచిన తర్వాత అయితే ఈ బాంబు ఉంటుందా, బాంబులో అయితే మనము వేసుకోవచ్చు ఉంటుంది అన్నమాట. ఏ విధంగా దోపుతున్నాము ఈ విధంగా టైట్గా దోపుకోవాలి. సరిపోద్దా బా? చూసారు కదండి మంట అయితే భలే మండుతుంది. ఇప్పుడు మనం బాంబు వేసుకుందాము. పొగ వచ్చేస్తుంది నాకాసి. వేసిరా బా, బాంబులు వేసిరా. చూసారా మనం ఏ విధంగా వేసుకుందాము. ఈ బాంబు అనేది లెవెల్గా పెట్టుకోకూడదండి. లెవెల్గా పెట్టుకున్నాం అనుకో బాంబులో కాల్చిన తర్వాత రసం అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ జ్యూస్ బయటకు రాకుండా ఉండాలంటే మనము ఒక్కసి డౌన్ ఉండాలి, ఒక్కసి ఎత్తు ఉండాలన్నమాట. ఇదిగో బాంబు అయితే వేస్తాము. ఇప్పుడు మనం కాలుద్దాం, కాల్చిన తర్వాత ఇంకా చూపిస్తాను. చూసారు కదండి ఏ విధంగా కనిపిస్తుందో. ఇలా అయితే కాల్చుకోవాలి బాంబుని అయితే కదండి. ఒక కాసి అయితే కాలిపోయింది, ఇంకొక కాసి తిప్పుకుందాము. తిప్పుకుంటేనే బాగా కాలుతుంది అనమాట. పూర్తిగా అయితే కాలిపోయింది, మనం ఇప్పుడు తిప్పుకుందాము. ఇదిగో మా బావ అయితే తిప్పుతున్నాడు. బాగా జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది బా, చేయితో కాలుతుంది బా. అది అలా తిప్పురు బా. చూసారు కదా ఎలా కాలిందో. ఒక కాసి అయితే నీట్గా కాలిపోయింది, ఇంకో కాసి అయితే కాలడం ఉంది. కాల్చిన తర్వాత మొత్తం చూపిస్తాను. మనమైతే 3 బాంబులో పీతలు అయితే కాలుస్తున్నాము. బాంబులో పీతలు అయితే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అవుతుంది బయట అయితే రసం వచ్చేస్తుంది, మంట అయితే భలేగా వస్తుందండి. బాంబులో పీతలు అనమాట, వెరైటీ అనుకుంటున్నారా? ఒకసారి చూడండి ఈరోజు ఎలా ఉంటుందో. ఈ టేస్ట్ మీకు చూపిస్తాను. పూర్తిగా కాల్చిన తర్వాత ఇంకా చూపిస్తానండి. మొత్తం అయితే మొత్తానికి రెడీ అయిపోయిందండి. మనం తీసుకుందాం, బయటికి తీసుకుని పోసిన తర్వాత ఇంకా చూపిస్తాను. పీతలు అయితే కాలిపోయిందండి, ఇప్పుడు దింపుకుందాము. చూసారా ఎలా ఉంది, చూసారు కదా ఈ విధంగా మండుతుంది. చూసారు కదా ఎలా ఉంది, బాగా కనిపిస్తుంది. మొత్తం అయితే ఉంచుకున్నాము. ఇప్పుడు చల్లారాక పోసుకుందాము. పోసిన తర్వాత ఇంకా చూపిస్తాను. మేమైతే ఈ విధంగానే చేస్తాము బాంబులో పీతలు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఆకులు పోసుకుందాము. చూసారా కప్పు అయితే తీస్తున్నాము, ఎలా కాలిందో చూపిస్తాను. ఇది ఎలా ఉంది, బాగా కాలినట్టు ఉంది. చూసారా ఇదిగో ఈ బా. స్మెల్ వస్తుంది బా, భలే స్మెల్ వస్తుంది కదా. బాగుంది బా. ఇది దగ్గర వద్దాము, ఎలా ఉందో చూపిద్దాం. ఇప్పుడు మొత్తానికి లోన అయితే బాగా కాలిపోయినట్టుంది. ఒక పొయ్యి బా, చూద్దాం ఎలా ఉంటుందో. చూసారా ఇలా కొట్టాలన్నమాట, పైన ఇలా కొట్టామనుకో పీతలు అనేది కిందకి పడతాయి. చూసారు కదండి ఎలా కనిపిస్తుంది. బాంబులు పీతలు అయితే ఈరోజు ప్రిపేర్ చేసేసుకున్నాము. బాగా చికెన్ ముక్కలాగానే కనిపిస్తుంది బా ఇదంతా. ఇది ఎలా ఉంది బా లోనికి? లోనికి అంతా పొగలు వస్తుంది, మనకు వీడియోలో అయితే కనబడదు, నాకు తెలిసి పొగలే వస్తున్నాయి బా. సరే ఏ విధంగా పడుతుందో. రాకపోతే ఇలాగా కొట్టాలండి, అలా కొట్టినప్పుడు వస్తుంది అనమాట. ఉందా ఇంకా బాంబు నుంచి పీతలు అయితే మొత్తం పోసేసుకున్నాము. వీటికి అయితే టేస్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దామండి, మీకు చెప్తాను టేస్ట్ ఏ విధంగా ఉందనేది.
కాకపోతే ఇవాళ చిన్న మిస్టేక్ చేసాం, ఏంటంటే నిమ్మకాయ అనేది తీసుకురాలేదు. ఎందుకంటే మా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు నిమ్మకాయలు లేవు, అందుకోసమే తీసుకురాలేకపోయాము. లేకపోతే ఖచ్చితంగా తీసుకురావాల్సింది. నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనము ఎటువంటి ఆయిల్ కూడా వేయలేదండి, ఓన్లీ ఎటువంటి ఆయిల్ లేకుండా అయితే ఈ బాంబుల పీతలు అయితే చేయడం జరిగింది. బాంబుల పీతలు అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది ఎలా ఉందనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది కొత్తగా మీకు కొత్తగా కనిపించవచ్చు, అయితే ఇలా చేస్తామన్నమాట. స్మెల్ అయితే ఇంకా అదిరిపోయింది, చాలా గుణగులు ఆడిపోతుంది. నిజంగానే నాకైతే నోరు ఊరిపోతుంది. ఓకే, మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వీటికి అయితే ఇప్పుడు ఎలా ఉందనేది ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తామండి. ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు తిందాము, తిన్న తర్వాత అయితే ఇంకా చెప్తాను. చాలా బాగుందిరా, తీసుకోండి బా. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. తిందాము, ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంది. ఇది మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది. నిజం ఫ్రెండ్స్, నేనైతే ఇలా ఉంటుంది అనుకోలేదు. చికెన్ అనేది మించిపోయి ఉంది అనమాట, అలా ఉంది. నిజంగానే నేను ఇలా ఉంటుంది అని ఊహించుకోలేదు. ఇదైతే చాలా బాగుంది. ట్రై చేద్దాము, తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసారు కదా ఎలా తయారు చేయాలి అనేది. అదిరిపోయిందండి నిజంగానే. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా ఫ్రెండ్స్ మరి కొత్త వీడియో అయితే మేము ముందుకుంటాము. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.